హాయ్ అండి అందరికీ. ప్లెయిన్ శారీ అనగానే గుర్తొచ్చేది అంబ్రిల్లా కట్. అంబ్రిల్లా కట్ అంటే ఇంకేముంది, ప్లెయిన్గా కుట్టేయడమే. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇప్పుడు ట్రెండింగ్లో కట్ వర్క్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రెండింగ్నే మనం ఇలా అయితే ట్రెండ్ చేసాము. పైన నెక్ దగ్గర కట్ వర్క్ ఇచ్చాను, అండ్ నడుము దగ్గర కట్ వర్క్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేతలకి బుట్ట హ్యాండ్స్ కావాలి అంది ఆ అమ్మాయే. అండ్ కింద వచ్చేతలకి నేను డబల్ లేయరు వేసేసాను అంబ్రిల్లా. కొంచెం కొత్తగా ఉండాలి కదా, ప్లెయిన్ శారీ కుట్టినా కానీ ఎవ్వరు కుట్టనట్టు డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించింది. నాకు మెజర్మెంట్కి ఇచ్చిన ఫ్రాక్ అయితే ఇదండి. అసలు చూడండి, ఇది అంబ్రిల్లా కట్టే, బట్ అంబ్రిల్లాలో కూడా నడుము దగ్గర ఫ్రిల్ పెట్టారు. కింద గేర కోసం పెట్టారో ఏమో, మరి నడుము ఎక్కువ పెట్టారో కానీ బాగా ఫ్రిల్ అయితే పెట్టారు. ఆ ఫ్రిల్ కూడా అంతా ఒకే చోట మిడిల్లో పెట్టారు. దానివల్ల ఏంటి అంటే ఫ్రాక్ వచ్చేతలకి ముందు పక్క అంటే కరెక్ట్గా మిడిల్లో పొడవు ఎక్కువగా ఉంది. అటు సైడు ఇటు సైడు వచ్చేతలకి పొడవు తక్కువగా ఉంది. మిడిల్లో 28 ఉంటే అటు సైడు ఇటు సైడు 26 ఉంది. మీకు అర్థమవుతుంది కదా, వీడియోలో చూపిస్తున్నా చూడండి. మిడిల్లో వచ్చేతలకి పొడవు ఎక్కువగా ఉంది, సైడ్కి వచ్చేతలకి పొడవు తక్కువగా ఉంది. చాలాసేపు అసలు ఏ మెజర్మెంట్ తీసుకోవాలి, ఇంచుమించు 2 అంగుళాలు అయితే నాకు ఇక్కడ ఫ్రాకు డిఫరెన్స్ ఉంది. అంటే కరెక్ట్గా అంబ్రిల్లాన తీయలేదు. ఇప్పుడు నేనైతే మీకు పర్ఫెక్ట్గా అంబ్రిల్లా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది వీడియో అయితే తీశాను. వీడియో చాలామంది అడుగుతున్నారు కూడా, అంబ్రిల్లా కట్ వీడియో పోస్ట్ చేయి, అంబ్రిల్లా కట్ వీడియో పోస్ట్ చేయని. ఇన్స్టాగ్రామ్లో అయితే నిన్న ఈ ఫ్రాక్ పెట్టాక అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో, అంబ్రిల్లా కట్ వీడియో పోస్ట్ చేయండి అక్క, అంబ్రిల్లా కట్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే లెంత్ చెక్ చేసుకుంటున్నాను. 26 ఏమో సైడ్కి ఉంది, మిడిల్లో వచ్చేతలకి 28 ఉంది. ఇక నేను 28 ఖాయం చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పొడవైనా పర్లేదు, మరి షార్ట్ అయితే బాగుండదు అని చెప్పేసి 28 అంగుళాలు పొడవైతే నేను మెజర్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు బాడీ పార్ట్ 13.5 ఉంది, అంటే 13.5 అంగుళం ఉంది. దానికి 1 అంగుళం యాడ్ చేసుకోండి ఖర్చు కోసం. కింద నడుము దగ్గర నుంచి నీళ్ళ లెంత్ వరకు, అంటే మోకాళ్ళ కింద వరకు 28 ఉంది. 28 1 అంగుళం యాడ్ చేసుకోండి, లేదు అంగుళం 29 అయితే ఫిక్స్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 21 ఉంది, ఖర్చుతో కలిపి, ఖర్చు లేకుండా 19 ఇంచెస్ ఉంది. నడుము లూజ్ వచ్చేతలకి ఖర్చుతో 20 ఉంది, ఖర్చు లేకుండా అయితే 17 ఇంచెస్ ఉంది. 17 ఇంచెస్ నేను ఖాయం చేసుకొని నడుము తీసుకున్నాను అంటే నాకు కరెక్ట్గా ఉంటుంది. అంబ్రిల్లా కట్లో నడుము ఫోల్డింగ్ అన్నది మనం వేసుకున్నప్పుడు క్లాత్ సాగుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పైన బాడీ పార్ట్ కోసం 21 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని డబల్ పొర మీద, అంటే 2 పొరల మీద కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి క్లాత్, డబల్ ఫోల్డింగ్ మీద కటింగ్ అయితే చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫోల్డింగ్ వేసుకుందాము. మనకి 29 ఇంచెస్ ఉంది కదా, శారీ పైన శారీ మెజర్మెంట్ కన్నా లైనింగ్ మెజర్మెంట్ 1 అంగుళం తక్కువ తీసుకుంటాం. మనం ఇక్కడ 28 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 28కి నడుము క్రాస్ తీసుకునేటప్పుడు ఒక 13 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి, అప్పుడు మనకి కటింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 43 వరకు తీసుకున్నా. 43 వరకు తీసుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే పరుచుకున్నా. కరెక్ట్గా పరుచుకోండి, పరుచుకునేటప్పుడు ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఫోల్డింగ్ రావాలి. అప్పుడు మాత్రమే మనకి హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఈ సైడ్ మూలన పట్టుకొని క్లాత్ అయితే కరెక్ట్గా సమోసా షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఫింగర్ చూసారా కదలకుండా అలాగే పట్టుంచి ఈ విధంగా 4 పొరల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము అన్నది మార్కింగ్ వేసుకుందాము. మనకి నడుము కొలత ఎంత కావాలి, కరెక్ట్గా 17 అంగుళాలు కావాలి. 17 అంటే 17 డబల్ చేస్తే
34ని డివైడెడ్ బై 4 చేద్దాము, ఎందుకంటే ఇక్కడ 4 పొరల మీద క్లాత్ ఉంది కాబట్టి. 8.5 అంగుళం. 8.5 అంగుళం మనకు నడుము కొలత ఒక లైన్కి రావాలి. ఇట్లా పైన ఫింగర్ పెట్టి కింద టేప్ని మాత్రం మూవ్ చేసుకుంటూ పై ఫింగర్కి కరెక్ట్గా ఎదురుగా వంకర లేకుండా పెట్టుకొని టేప్ని మార్కింగ్ అన్నది చేసుకోవాలండి. మార్కింగ్ చేశాక కూడా మనం కొలుచుకొని తగ్గితే ఇంకొద్దిగా డౌన్ చేసుకుందాము. నాకు ఇక్కడ 7.5 మాత్రమే వచ్చింది. నాకు ఇంకో అంగుళం వరకు నడుము కొలత అన్నది కావాలి. అందుకోసమని ఇంకొక అరంగుళం అయితే నేను కిందికి డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. క్రాస్ కటింగ్లో మనం ఎప్పుడైనా సరే క్లాత్ ఎక్కువ సాగుతుంది. ఉన్న నడుము కొలత కన్నా కొంచెం తక్కువే తీసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను అరంగుళం డౌన్ చేశాక నాకు కరెక్ట్గా సరిపోయింది కొలత అన్నది. మరీ ఎక్కువ తీసుకున్నా కానీ ఇంకా నడుము దగ్గర కుచ్చు అన్నది వస్తుంది. అందుకోసమని కరెక్ట్గా అయితే తీసుకోండి. కింద మార్కింగ్ దగ్గర నుంచి లైనింగ్ అన్నది మార్కింగ్ వేస్తున్నాను. 28 ఇంచెస్కి నేను ఈ విధంగా అక్కడక్కడ డాట్లు పెట్టుకుంటూ పైన అయితే ఫింగర్ చూసారా, పైన పెట్టిన ఫింగర్కి కరెక్ట్గా ఎదురుగా పెడుతున్నాను. కిందిది పైన కొంచెం జరిపితే కింద 4 అంగుళాలు అట్లా జరుపుకుంటూ మార్కింగ్ అన్నది వేసుకోవాలి. పైన అసలు జరపకుండా ఓన్లీ కిందే జరుపుతూ మార్కింగ్ వేసినా కానీ మనకి క్రాస్ అన్నది ఎక్కువ తక్కువగా వస్తుంది. అట్లా కాకుండా పైది 2 అంగుళాలు జరిపితే కిందిది 4 అంగుళాలు అట్లా జరుపుకుంటూ టేప్ అయితే స్ట్రైట్గా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, అక్కడక్కడ మార్కింగ్ వేశాను. దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని మనం కలుపుకున్న ప్రకారం కనుక కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అంబ్రిల్లా రౌండ్ షేప్ అన్నది వస్తుందండి. కట్ చేశాక మళ్ళీ కటింగ్ అన్నది కొంచెం కష్టం అవుతుంది, హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. మనం కట్ చేసుకునేటప్పుడే ముడత అన్నది లేకుండా నీట్గా పరుచుకొని కనుక కట్ చేసుకున్నామంటే అంబ్రిల్లా కటింగ్ అసలు చాలా ఈజీ, చాలా త్వరగా స్టిచ్చింగ్ అయిపోతుంది. కాకపోతే కటింగ్ మాత్రం జార్జెట్ శారీస్ కొంచెం టైం తీసుకొని కట్ చేసుకోవాలి. పైన నడుము దగ్గర కట్ చేసుకున్న తర్వాత కింది కూడా మనం కట్ చేసుకుందాము. చూసారా, ఇప్పుడు నేను ఆది ఫ్రాక్ చూపిస్తున్నా చూడండి. నడుము వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకున్నారు. దానివల్ల హెచ్చు తగ్గులు చూసారా ఎలా వచ్చాయో, ఈ విధంగా రాకుండా మనమైతే మార్కింగ్ చేసుకున్నాము. నడుము అన్నది మనం పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే కింద హెచ్చు తగ్గులు రావండి. నడుము దగ్గర ఎక్కువ క్లాత్ తీసుకున్నారు చూసారా, మిడిల్లో ఫ్రిల్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ ఫ్రిల్స్ వల్ల ఏమవుతుందంటే ముందు ఎదరకు మాత్రమే క్లాత్ ఎక్కువ వచ్చేసింది, సైడ్ అటు ఇటు పల్చగా ఉంది. ఎందుకంటే ఫ్రిల్ అంతా ఒకే చోట పెట్టేశారు కదా, అలా లేకుండా నడుము చుట్టూతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు నేనైతే మార్కింగ్ వేశాను. ఈ విధంగా అయితే మొత్తం మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తగ్గింది. అంబ్రిల్లా కట్ అంటేనే క్రాస్లు తగ్గుతాయండి. ఎందుకంటే విడ్త్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ పొడవు తక్కువ ఉంటుంది కదా, దానివల్ల అయితే తగ్గుతాయి. తగ్గిన వారం ముక్క అయితే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మిగిలిన క్లాత్లో నుంచి పీస్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఒకేసారి మొత్తం అడ్జస్ట్ చేద్దాము అంటే అసలు కుదరలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక వల్ల కాదులే అని చెప్పేసి ఇందాక కట్ చేసిన క్రాస్దే పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లెంత్ అన్నది ఎక్కువ అవుతుందని ఈ వీడియోని అయితే 2 భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. కటింగ్ వీడియోని డివైడ్ చేసి 2 భాగాలుగా అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే ఎంత రాని వాళ్ళైనా సరే చాలా ఈజీ మెథడ్లో మీరు మీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది మీకు. మనం శారీని ఇదే మెజర్మెంట్ తోటి 2 లేయర్లు అయితే కటింగ్ చేయాలి. అది కూడా చూపిస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇది మనం ఎక్కడ ఫోల్డింగ్ చెదరకుండా నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం శారీ ఏదైతే తీసుకున్నామో ఆ శారీని కూడా